అలా 15 మంది మీద ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారు అనే అభియోగాలు నమోదు చేశారు. సో వాళ్ళ మీద వాళ్ళకి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వాళ్ళ మీద కేసులు నడుస్తూనే ఉన్నాయి, వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. చివరికి ఒక చిన్న సాకు దొరికింది. ఆ సాకు ఏంటంటే 2014లో రాష్ట్ర విభజన సమయంలో విజయవాడలో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఒకటి ఉంది. దాన్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన సమయంలోనే దాన్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయాలి. కానీ ప్రభుత్వం చేయలే. 2022లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2022లో దాన్ని నోటిఫై చేశారు. సో అంతకుముందు అంటే రాష్ట్ర విభజన నుంచి 2022లో దీన్ని నోటిఫై చేసే వరకు ఏసీబీ నమోదు చేసిన ప్రతి కేసు కూడా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కార్యాలయంలో విచారణ చెల్లదు. దానికి పోలీస్ స్టేషన్ హోదా లేదు. కాబట్టి అక్కడ ఎవరు పోలీస్ అధికారులు విచారించడానికి లేదు. కాబట్టి ఈ కేసులు చెల్లవు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ఆగస్టు